మళ్ళీ యొక్క ఈ తులసి చందు అనే కంటే గంజాయి అని ఆ బీజేపీ ఆర్ఎస్ఎల్ పెట్టినట్టుగా, సో ఆమెను గంజాయి అనడమే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే జర్నలిజానికి కలంకం తెస్తుంది. ఇప్పుడు అందరూ ఒక ఇది కోర్టు, మనం చాలా నిన్న మొన్న 2-3 లైవ్లు చర్చించినాం. సో అది కోర్టులో ఉంది. సో కోర్టు ప్రొసీడింగ్స్ ఫాలో అవుతున్నారు. సో ఆయన ఎక్కడి బుద్ధిస్ట్ పోయిండు, దానికి సంబంధించిన ఫోటోలు అన్ని చూపెట్టినాం. సో కేసు విచారణ ఉంది. సో కాబట్టి విచారణలో భాగంగా వాళ్ళు తీసుకెళ్తారు. సో తీసుకెళ్లి యొక్క విచారణ అయిన తర్వాత ఆ యొక్క ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది జడ్జి ముందు ఇచ్చిన తర్వాత ఆ యొక్క బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చినాక ఆ యొక్క బెయిల్ కండిషన్స్ పెట్టి, సో ఆ తర్వాత అది ఒక 6 months 1 year 2 years లేకపోతే ఈ ఫోక్సో కింద ఫాస్ట్ ట్రాక్ ఏదో ఒకటి అది అయిన తర్వాత ఆ ఫైనల్ వర్డిక్ట్ వస్తుంది.